నమస్కారం, వెల్కమ్ టు మెగా9 టీవీ. నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే ఎన్నో సమస్యలకి ఆధ్యాత్మిక పరంగా చక్కని పరిహారాలు అందించడానికి, అలాగే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు. వారితో మనం మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, శివరాత్రి అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మీకు శివరాత్రి శుభాకాంక్షలు. మీకు మెగా9 టీవీ ప్రేక్షకులందరికీ శివరాత్రి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ మహాశివుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అందరికీ కలగాలని, అందరూ సుఖశాంతులతో సంతోషంతో వాళ్ళ జీవితం వర్ధిల్లాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, శివరాత్రి రోజున ఎంతో పవిత్రంగా ఉపవాసం చక్కగా ఆచరిస్తూ ఉంటారు, అలాగే జాగారం కూడా చేస్తూ ఉంటారు. అయితే చాలామంది జాగారం ఏంటి అంటే కొంత సమయం ఆలయంలో ఉండడం, దాని తర్వాత ఇంటికి వచ్చినాక కొంతమంది టీవీలు చూడటం, ఇంకొంతమంది పిల్లలు డిస్కోలు సాంగ్స్ అలా పెట్టుకోవడం, టైంపాస్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు. కానీ నిజంగా జాగారం అంటే ఏ విధంగా చేయాలి, ఎలా ఉంటుంది, మీ మాటలో చెప్పండి. దానికి అందరికీ ముందుగా ఒక జాగరణ ఉపవాసం ఉండేదానికి అసలు ఏ రకమైనటువంటి ఫలితం అనేది ఒక చిన్న కథలో చెప్పుకుందాను. ఓకే. ఒక బోయేవాడు వేటగాడు వేటాడాలి. తెల్లవారింది, పొద్దున్నే లేచాడు, స్నానం చేశాడు, పనులు కాలకృత్యా నెరవేర్చుకొని ప్రారంభించాడు వేట. ఒక పావురాన్ని చూశాడు. అది బాగా బలిష్టంగా ఉంది. దాన్ని కొడితే ఈ రోజున నాకు ఆహారం సరిపోతుంది అని చెప్పి దాన్ని వెంటబట్టం మొదలుపెట్టాడు. ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఆ విధంగా వెళ్ళిన తర్వాత ఈ పావురం ఏంటి, వేటగాడి దీంట్లోంచి భార్య నుంచి తప్పించుకోవాలని చెప్పి ఒక చెట్టు తొర్రలో దూరింది. లోపల ఇంకొక ఆడ పావురం ఉంది. వేటగాడి ధర్మం కూడా ఏమిటి అంటే జంటగా ఉన్నప్పుడు వేటాడకూడదు, చంపకూడదు, సంహరణ చేయకూడదు. కాబట్టి ఈ వేటగాడు ఆ చెట్టు దగ్గర నిలబడి ఉన్నాడు పొద్దున్నుంచి. అది చెట్టు తొర్రలో దూరినప్పటి నుంచి కూడా ఈ వేటగాడు ఏంటి, అది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు దాన్ని వేటాడదామని చెప్పి చూస్తూ ఉన్నాడు. ఈ పావురమేమో ముఖ్యంగా వీడు ఎప్పుడు వెళ్తాడో అప్పుడు బయటకు వెళ్దామని చెప్పి ఎదురు చూస్తూ ఉంది. పొద్దు నుంచి మొదలు పెడితే సాయంత్రం అయింది. అది ప్రాణభయంతో ఉంది, వీడేమో కావలసిన భక్షణ కోసం ఉన్నాడు. సాయంత్రం అయింది, రాత్రి అయింది, తెల్లవారింది. అది అట్లానే ఏమీ తినకుండా నిరాహారంగా నిద్రపోకుండా వీడు ఎప్పుడు పోతాడా అని చెప్పి ప్రాణభయంతో అది ఉంది. ఇది ఎప్పుడు వస్తుందా కొడదాము అని చెప్పి రాత్రంతా కూడా వేచి చూస్తున్నాడు ఈ వేటగాడు ఆకలి కోసం. తెల్లవారింది, అది రాలేదు, వీడు ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత పావురానికి వేటగాడికి మరణం సంభవించింది. కైలాసం నుంచి దూతలు వచ్చారట వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళడానికి. ఏమిటి అంటే వీళ్ళకి తెలిసి తెలియక వాళ్ళ ప్రాణరక్షణ కోసం కానీ వీళ్ళ ఆహారం కోసం కానీ తెలియకుండానే మహాశివరాత్రి రోజున ఉపవాసం చేశారు, రాత్రంతా జాగరణ చేశారు. ఆ పుణ్యం అనేటువంటిది ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చింది. మరణానంతరం కైలాసం నుంచి దూతలు వచ్చి తీసుకుని వెళ్ళారు. ఇక్కడ శివుడు అనేటువంటి ఒక తత్వం తీసుకుంటేనన్నా బోళా శంకరుడు. ఏ దేవత కూడాను ఇతరులకు వరాలిచ్చి వాళ్ళ ప్రాణం మీదకి తెచ్చుకున్నటువంటి దేవుళ్ళు ఎవరు లేరు, ఒక శివుడు తప్ప. శివుడు, అవును. భస్మాసురుడు కానీ మహిషాసురుడు కానీ ఇట్లాంటి రాక్షసులు, రావణాసురుడితో సహా అందరికీ వరాలు ఇస్తాడు. వాడు రాక్షసుడా, మానవుడా, లేదా దేవదూత, దేవతల, వాళ్ళకి వరం ఇస్తే ఏం జరగబోతుంది అనేటువంటి ఆలోచన కూడా లేకుండా నా భక్తుడు నన్ను ప్రార్థించాడు, వాళ్ళకి వరం ఇవ్వాలి, ఇదొక్కటే ఆయన లక్ష్యం. అంటే అంత బోళా శంకరుడు. ఆయన ప్రాణం మీదకి వస్తుందని తెలిసినా కూడా ఎదురు వాళ్ళకి వరాలు ఇచ్చేటువంటి బోళా శంకరుడు. చాలామంది కూడా జై బోలో శంకర భగవానికి అంటారు. నేను ఆ మాట చెప్పను, జై బోళా శంకర భగవానికి అని చెప్తా. బోళా శంకరుడు కాబట్టి ఏం కోరుకుంటాడు నాన్న, చెమ్మిడి నీళ్లు, ఒక మారేడు దళం, ఏమి అభిషేక ప్రియో శివ అని చెప్పి శాస్త్రం చెబుతూనే ఉంది. ఇంకా విష్ణుమూర్తి కన్నా అలంకార ప్రియో విష్ణు అని చెప్పి అలంకారాలు, పుష్పాలు, అవి ఇవి తీసుకొచ్చి, తులసిమాలలు ఇవన్నీ తీసుకొచ్చి వేయాలి. ఏ చెట్టు ఆకు తీసుకొచ్చి ఆయన నెత్తిని పెట్టి హరహర మహాదేవ అన్నా సార్ ఆయన అనుగ్రహించేస్తాడు. అంత బోళాశంకరుడు. నిజంగా శ్రీశైలం అడవుల్లో, మనకు శ్రీశైలంలో స్వామివారు ఉన్నారు కదా, మల్లికార్జున స్వామివారు, స్వామివారికి మారేడు దళం ఒక్కటే పూజ చేయరు నాన్న. అడవిలో ఏ చెట్టు ఆకు తెచ్చినా స్వామివారికి సమర్పిస్తారు. అంత అంటే ఏదైనా స్వీకరించేటువంటి వాడు భక్తితో ఇస్తే చాలు అనేటువంటిది పరమేశ్వరుడి లక్షణం. అంతేకాకుండా
మనిషి చనిపోయిన తరువాత కూడా వచ్చేటువంటి భస్మాన్ని కూడా ఆయనలో విలీనం చేసుకునేటువంటి ధరిస్తాడు. ఒక గొప్ప తత్వమే శివతత్వం ఉమ్. కదా. మనం సృష్టి స్థితి లయ ముగ్గురు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. బ్రహ్మగారు మనల్ని పుట్టించాడు, ఆయనకి చాలా గొప్పగా అభివాదం చేసుకుంటారు. ఉమ్. అలాగే విష్ణుమూర్తి మనకు కావలసినవన్నీ ఇస్తున్నాడు, స్థితికారకుడు అని చెప్తాం. కానీ వీళ్ళిద్దరికంటే కూడా గొప్పవాడు లయ. లయకారం. లయం అంటే ఏంటి, చాలా మంది కూడా మరణం అనుకుంటున్నారు. ఉమ్. లయము అంటే కలుపుకోవటం, తనలో విలీనం చేసుకోవటమే లయం. ఓకే. అందుకనే పరమేశ్వరుడు శ్మశానంలో ఉండేది. ఉమ్. మరి వైకుంఠంలో ఉండి బ్రహ్మలోకంలో ఉండి చక్కగా సుఖాలు అనుభవిస్తూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు గొప్ప. ఉమ్. చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకొచ్చి ఏడుపులు ఇట్లాంటివన్నీ వినిపించే చోట ఉండేటువంటి శివుడు గొప్ప. అవునా కాదా? శివుడు కూడా మన కైలాసంలో ఎందుకుంటారనేది కూడా మనం చాలాసార్లు అంతమంది చెప్పుకున్నాం కూడా. ఒక మనిషి బ్రతుకున్నంత కాలం కూడా ఉమ్. తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, మేనమామ, మేనత్త, బాబాయి, పిన్ని, తాత, ముత్తాత, స్నేహితులు, సన్నిహితులు, పక్కింటి వాళ్ళు, బంధువులు, వీళ్ళందరూ కలిసి ఉంటారు. అవును. చనిపోయిన తర్వాత శవాన్ని కాటి వరకు తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టేస్తారు. కొడుకు మాత్రం కురువు పెట్టేసి వచ్చేస్తాడు. అవును. ఈ సమయంలో ఆ ప్రేతాత్మ బాధపడుతూ ఉంటుందిట. ఉమ్. అరే, నా వాళ్ళు అనుకున్నాను, నా వాళ్ళ కోసం ఇన్ని ఆస్తులు సంపాదించాను, ఇంతమంది బంధువులు నాతో ఉన్నారు, ఇంత స్నేహితులు ఉన్నారు, నా తల్లి, తండ్రి, నా భార్య, నా కొడుకు, వీళ్ళందరూ ఇక్కడ దాకా వచ్చారు, కానీ చివరికి నన్ను ఒంటరిని చేశారు అని చెప్పి బాధపడుతున్నటువంటి సమయంలో, ఒరే వీళ్ళందరూ వదిలిపెట్టినా నేను నీకు తోడున్నాను రా అని చెప్పి ఒళ్ళో పడుకోబెట్టి బుజ్జగించేందుకు ఈశ్వరుడు శ్మశానంలో ఉంటాడు. శ్మశానంలో. బా. అంత గొప్పవాడు ఈశ్వరుడు. అంత మించి కావాల్సింది ఏముంది నాన్న? మనకి మరణానంతరం కూడా తోడుండేటువంటి దైవం ఆయన. ఇప్పుడు ఉజ్జయిని మహాకాళేశ్వర దేవాలయం ఉంటుంది నాన్న. ఉమ్. అక్కడ రాత్రిపూట చిట్ట చివరి శవం ఏదైతే దహనం అవుతుందో, మరుసటి రోజు ప్రొద్దున ఆ శవ భస్మాన్ని, చితాభస్మాన్ని తీసుకొచ్చి ఈశ్వరుడికి భస్మహారతి ఇస్తారు. ఉమ్. అంటే నిజంగా వాళ్ళ అదృష్టం. ఆ చిట్ట చివరి చనిపోయిన వాళ్ళు, చనిపోయినటువంటి వ్యక్తులు కూడా అదృష్టవంతులు. ఎందుకంటే మరణానంతరం వాళ్ళ భస్మం కూడా ఈశ్వరుడి కైంకర్యానికి ఉపయోగపడుతుంది. అంటే అంతకుమించి ఇంకేం కావాలి వాళ్ళకి? నిజం. వాళ్ళకి నిజంగానే జన్మ అనేటువంటిది లేదు, ఒక మాట చెప్పాలంటే. అలాంటిది మనకి ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఉమ్. అసలు శివరాత్రి ఎందుకు చేయాలి, శివరాత్రి ఆ రోజున ఎందుకు వచ్చింది, శివరాత్రి అంటే ఏంటి అనేటువంటిది కూడా తెలుసుకోకుండా మహాశివరాత్రి మాఘ బహుళ త్రయోదశి చతుర్దశి కలిసి వచ్చిన రోజున అని చెప్పి అందరూ ఉపవాసాలు చేస్తున్నారు, జాగరణలు చేస్తున్నారు. దీనికి కూడా ఒక గొప్ప స్థితి ఉంది. అసలు మహాశివరాత్రి ఎలా పుట్టుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విషయానికి వస్తే, బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని చూసి, ఈయన నాకంటే చాలా చిన్నవాడు, ఇట్రా అని చెప్పి పిలిచాట విష్ణుమూర్తిని. ఉమ్. విష్ణుమూర్తి ఏమన్నాడు, అరే నువ్వు నా నాభి నుంచి పుట్టుకొచ్చినటువంటి కమలం నుంచి పుట్టుకొచ్చిన వాడివి, నువ్వు నాకంటే చిన్నవాడు, నువ్వే రా అన్నాడు. ఓకే. వీళ్ళిద్దరిలో విభేదాలు వచ్చినాయి. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి ఇద్దరికి విభేదాలు వచ్చినాయి. ఈ సమయంలో ఇద్దరు కూడా యుద్ధానికి దిగిపోయారు, బ్రహ్మ విష్ణువు. ఇక బ్రహ్మ విష్ణువు యుద్ధం చేస్తున్నారంటే ఎంత ప్రళయం ఉంటుంది. ముల్లోకాలు మొత్తం వాళ్ళ అస్త్రధాడికి మొత్తం అల్లకల్లోలం అయిపోతున్నాయి. మిగిలిన దేవతలందరూ కూడా బాధపడిపోతున్నారు, భయపడిపోతున్నారు. మునులు, ఋషులు, మానవులు అందరూ కూడాను ఈ ప్రళయానికి అంతా కూడాను ముంచుకొచ్చేస్తుంది, మనం బ్రతికేటువంటి సమయం లేదు అనేటువంటి పరిస్థితుల్లో పరమేశ్వరుడి దగ్గరికి దేవతలు, మునులు, ఋషులందరూ వెళ్ళి, వాళ్ళిద్దరూ యుద్ధం చేసుకుంటున్నారు, మీరే ఆపాలి రాండి అని చెప్పి ప్రార్థిస్తే, ఈశ్వరుడు బ్రహ్మకి విష్ణువుకి యుద్ధం జరుగుతున్నటువంటి ప్రదేశంలో వాళ్ళిద్దరి మధ్యలో ఒక అగ్నిస్తంభ రూపంలో ఆవిర్భవించారు. అగ్నిస్తంభం అంటే ఎలా ఉంటుంది? చాలా పెద్దదిగా. ఈ ఆయుధాలు మొత్తం కూడాను అగ్నిస్తంభంలో పడిపోయి మొత్తం విలీనం అయిపోతున్నాయి. అక్కడ లయకారకుడు, అదే అర్థమైపోతుంది మనకి. ఎలాంటి దాన్నైనా తనలో కలుపుకునేటువంటి తత్వమే లయతత్వం, ఆయన ఈశ్వరుడు కదా. ఈ సమయంలో చివరికి పరమేశ్వరుడు ప్రత్యక్షమే. ఏంటి అసలు ఏం జరిగింది అంటే, మా ఇద్దరు ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని మాకు విభేదాలు వచ్చినాయి, అందుకని మేము యుద్ధం చేసుకుంటున్నాం. ఎవరు ఓడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు, ఎవరు గెలిస్తే వాళ్ళే విజేతలు అన్నట్టుగా మేము యుద్ధం చేసుకుంటున్నాం అంట. సరే ఒక పని చేయండి, ఈ యుద్ధం ఎప్పటికీ తెల్లవారేది కాదు, నేను ఒక పని చేస్తాను. అర్ధరాత్రి 12 గంటలైంది. అప్పుడు లింగం ఉద్భవించింది, అగ్నిలింగం. ఈ పరమేశ్వరుడు ఏం చెప్పాడు అంటే, ఈ అగ్నిస్తంభం ఏదైతే ఉందో దీన్ని మొదలు ఒకటి చూసిరండి, చివరి ఒకటి చూసిరండి అని చెప్పారు.
విష్ణుమూర్తి ఏం చేశాడు, సరే నీ పాదభాగం నేను చూస్తాను అని అన్నాడు విష్ణుమూర్తి. బ్రహ్మ ఏం చెప్పాడంటే నీ చివర ఎక్కడుందో నేను చూసి వస్తాను అని చెప్పాడు అన్నాడు. విష్ణుమూర్తి ప్రయాణం ప్రారంభించాడు, బ్రహ్మ ప్రయాణం ప్రారంభించాడు. విష్ణుమూర్తి ప్రయాణం చేస్తూనే ఉన్నాడు, పాతాళలోకానికి పోయాడు, ఆ మొదలెక్కడో కనపట్టలేదు, ఇంకా ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. బ్రహ్మగారు కూడా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. చివరికి బ్రహ్మగారి విసుగు పుట్టింది, అసలు ఈయన చివరెక్కడుంది, అనవసరంగా మనం పందెంలో ఇది చేసాము కదా అని చెప్పి అనుకుంటున్న సమయంలో ఒక మొగలి పువ్వు పైనుంచి కిందకి ప్రయాణం చేస్తూ ఉంది. మొగలి పువ్వుని ఆపాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, నేను ఎవరో శివుడు తలభాగంలో నన్ను పెట్టారయ్యా, అక్కడి నుంచి జారి వస్తున్నాను అని. ఓహో, నువ్వు శివుడు ముఖం చూసావు కదా? చూశాను. అయితే ఒక పంచే, నేను కూడా శివుడు ముఖాన్ని చూశాను అని చెప్పి నువ్వు నాకు సాక్ష్యం చెప్పు అని చెప్పి మొగలి పువ్వుని అడిగారట బ్రహ్మ. సరే బ్రహ్మ అడిగింది, బ్రహ్మగారి తప్పదు అని చెప్పి ఒప్పుకుంది. బ్రహ్మగారు కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత అనుమానం వచ్చింది. సింగిల్ విట్నెస్ అంటే నమ్మరేమో, డబుల్ విట్నెస్ కావాలి, రెండో సాక్ష్యం కావాలి అని చెప్పి ఆలోచిస్తున్న సమయంలో గోమాత అడుగా వస్తూ ఉంటే ఆ ఆవుని అడిగారట, నువ్వు కూడా నాకు సాక్ష్యం చెప్పాలి, మొగలి పువ్వు చూస్తుంది, నేను శివుడి ముఖభాగాన్ని చూశానని చెప్పి అని అంటే అది కూడా మొహమాటంగా ఒప్పుకొని ముగ్గురు కలిసి కిందకు వస్తూ ఉన్నారు. విష్ణువు నాకు చేత కాదు, నా వల్ల కాదు అని చెప్పి ఓటమిని ఒప్పుకొని శివుడి దగ్గరకు వచ్చేసారు. ఈ నలుగురు శివుడి దగ్గరకు వచ్చిన తర్వాత విష్ణుమూర్తిని అడిగాడు ఈశ్వరుడు, చూశావా స్వామి ఆ పాతాళ లభస్థలం, అసలు నువ్వు ఎక్కడ ప్రారంభమైందో తెలియదు, ఎక్కడ చివరున్నావో తెలియదు, ఆది మధ్యాంతరహితుడివి, నీ మొదలు నేను చూడలేకపోయాను స్వామి అని చెప్పి నమస్కారం చేస్తాడు, ఓటమిని ఒప్పుకుంటాడు. బ్రహ్మ ఏం చేశాడు, నేను నీ ముఖభాగాన్ని చూశాను కాబట్టి మొగలి పువ్వుని అడుగు అంటాడు. మొగలి పువ్వు అవునవును చూశాడు బ్రహ్మ చూశాడని చెప్పి అబద్ధం చెప్పింది మొగలి పువ్వు. మొగలి పువ్వుకి వెంటనే శాపాన్ని ఇచ్చాడు ఈశ్వరుడు, మొగలి పువ్వుతో పూజించకూడదని, ఎవ్వరు నిన్ను ఏ పూజకి వాడరు గాక, నువ్వు దేవతల పూజలో ఎక్కడ నిన్ను వాడరు అని చెప్పి శాపాన్ని ఇచ్చాడు. తర్వాత ఆవు, దాన్ని ఒప్పుకోవటం లేదు, గోమాత ఉంది, గోమాతను అడుగు కావాలంటే అని అన్నాడు. గోమాత ఏం చేసింది, అక్కడ ఈశ్వరుడు బ్రహ్మ విష్ణుమూర్తి ఇంతమంది ఉన్నారు, వాళ్ళ ముందు అబద్ధం చెప్పాలి, ఎట్లా చెప్పాలి, దానికి అర్థం కాక తలతో అవ్వను అని చెప్పింది, తోకతో కాదు అని చెప్పి. అప్పుడు ఈశ్వరుడు, నువ్వు కూడా అబద్ధపు సాక్ష్యం చెప్పావు కాబట్టి నీ ముఖ భాగం కంటే తోక భాగాన్ని పవిత్రంగా అందరూ పూజిస్తారు అని చెప్పి దానికి శాపాన్ని ఇచ్చారు.